జుట్టు రాలే సమస్యను అధిగమించే మార్గాలు పురుషులు, స్త్రీల కోసం ప్రత్యేక చిట్కాలు. అందరికీ జుట్టు అనేది ఎంతో అందాన్ని ఇస్తుంది. కానీ కొందరిలో జుట్టు రాలిపోవడం లేదా ఊడిపోవడం అనేది ఒక సమస్యగా ఉంటుంది. జుట్టు రాలిపోవడం అనేది మనకు సాధారణమైన సమస్యగా కనిపించవచ్చు. కానీ దీని వెనుక అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మనం మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటాము. ఆందోళనకు గురి అవుతాము. పురుషులకు, స్త్రీలకు జుట్టు రాలడం వేర్వేరు రకాలుగా, వేర్వేరు కారణాల వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కార మార్గాలు, జాగ్రత్తలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. స్త్రీలలో గర్భధారణ, మెనోపాజ్ మరియు హార్మోన్ అసమతుల్యత కారణంగా జుట్టు రాలడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అదే విధంగా పురుషుల్లో డిహైడ్రోటెస్టోస్టిరోన్, డిహెచ్డి అనే హార్మోన్ అధికమైతే జుట్టు రాలిపోవడం జరుగుతుంది. శరీరంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వలన ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది. అలాగే సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఐరన్, ప్రోటీన్, బయోటిన్ లాంటి పోషకాల కొరత ఏర్పడుతుంది. విటమిన్ డి మరియు జింక్ లోపం కూడా జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం. అనారోగ్య సమస్యలతో కూడా జుట్టు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధులు జుట్టు రాలడానికి దారితీస్తాయి. అలాగే తలపై చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా దుష్ప్రభావాన్ని చూపి జుట్టు రాలిపోయేలా చేస్తాయి. ఎక్కువగా కెమికల్ ఉత్పత్తులు, వేడి పరికరాల వాడకం జుట్టు నాణ్యతను తగ్గిస్తుంది. ఎక్కువగా తలస్నానం చేయడం లేదా తక్కువగా జుట్టును శుభ్రం చేయడం వల్ల కూడా తల చర్మం దెబ్బతింటుంది. దీనివలన జుట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం. తలపై ఉన్న చర్మ సంరక్షణ అనేది చాలా ముఖ్యం. దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చుండ్రు వంటి వాటిని కొంచెం కూడా అశ్రద్ధ చేయకూడదు. వైద్యులు సలహాలు తీసుకుని సరియైన మందులు వాడుతూ ఉండాలి. అలాగే ఆరోగ్యకరమైన జుట్టు కోసం తలలో రక్త ప్రసరణ మరుగవడం కోసం నెమ్మదిగా తలపై మసాజ్ చేయాలి. డాక్టర్ సూచించిన మందులు వాడి డిహైడ్రోటెస్టోస్టిరోన్ స్థాయిని నియంత్రించండి. అలాగే ప్రోటీన్ మరియు ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. గుడ్లు, చేపలు, మాంసం వంటి ఆహారాలను చేర్చడం మంచిది. గ్రీన్ టీ, ఫినోగ్రీక్, మెంతులు లాంటి సహజ పదార్థాలను వాడండి. ఇవి అన్నీ జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. జుట్టు శుభ్రత అనేది కూడా ఎంతో ముఖ్యం. సాఫ్ట్ షాంపూలను మాత్రమే వాడండి. హార్ష్ కెమికల్ ఉన్న షాంపూలను వదలండి. అవి మీ జుట్టుకు హాని కలిగిస్తాయి. వారానికి ఒకసారైనా నూనె రాసి తలకు మసాజ్ చేయండి. గర్భధారణ తర్వాత జుట్టు రాలుతున్నా, మెనోపాజ్ కారణంగా జుట్టు తగ్గినా, డాక్టర్ సలహాతో మందులు లేదా వ్యాయామాలు చేయడం మంచిది. నేచురల్ హెయిర్ ప్యాక్స్ వాడండి. అరటిపండు, ఆవ నూనె, గ్రీన్ టీతో మాస్క్ తయారు చేసి తలకు అప్లై చేయండి. అలోవెరా జెల్, ఆమ్లా జ్యూస్ జుట్టు కోసం చాలా ప్రయోజనకరం. పరిమితమైన హెయిర్ స్టైలింగ్ మాత్రమే జుట్టుకు ఆరోగ్యకరం. ఎక్కువగా స్ట్రెయిటనింగ్, కలరింగ్ వంటి కెమికల్ ట్రీట్మెంట్లకు దూరంగా ఉండండి. మెంతులు, ఆమ్లా, వెల్లుల్లి వంటి సహజ పదార్థాలు ఆరోగ్యకరమైన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. నిత్యం తాజా కూరగాయలు, పండ్లు తినడం అలవాటు చేసుకోండి. స్ట్రెస్ తగ్గించడానికి నిత్యం 10 నిమిషాల మెడిటేషన్ లేదా యోగా చేయండి. తగిన నిద్ర తప్పనిసరి. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్రలేమి వల్ల హార్మోన్లు అసమతుల్యమై జుట్టు రాలడం జరుగుతుంది. జుట్టు రాలే సమస్యని నివారించడానికి రెగ్యులర్గా హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్లను తీసుకోవడం, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి శస్త్రచికిత్సా పద్ధతులు జుట్టు తిరిగి పెరిగే అవకాశాలు కల్పిస్తాయి. ఆయుర్వేద లేదా నేచురల్ రెమెడీలను ప్రయత్నించడం ద్వారా కెమికల్ సైడ్ ఎఫెక్ట్లకు గురికాకుండా ఆరోగ్యకరమైన ఫలితాలు పొందవచ్చు. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జుట్టు సంరక్షణ మరియు మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. పురుషులకు, స్త్రీలకు జుట్టు ఆరోగ్యం ఒక సమతులమైన జీవన శైలితోనే సాధ్యమవుతుంది. ఈ చిట్కాలను పాటిస్తూ, అవసరమైతే డాక్టర్ సలహా తీసుకుంటూ మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.